రాజ్యాంగ ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగటి శ్రీదేవమ్మ కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పత్తికొండ అంబేద్కర్ కూడలిలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా జగనన్న నేతృత్వంలో గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పనిచేసిందని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే చట్టాలను తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం అలవర్చుకోవాలని సూచించారు. ప్రజా వ్యతిరేక పాలనను అలాగే కొనసాగిస్తే పార్టీ అధ్యక్షుడు జగనన్న నేతృత్వంలో ప్రజలకు ఏకం చేసి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, అలాగే ఎంపీపీ నారాయణదాస్, ఇక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొమ్ము దీపిక, మండల కన్వీనర్ మరియు రాష్ట్ర పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల తాలూకా అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. 14 నుంచి 2019 నుంచి 2024 వరకు వాళ్ళ ఆదర్శాల కోసమే ముందడుగు వేస్తూ ప్రతి గ్రామంలో గాంధీ గారి కళల కోసం గ్రామాలలో సచివాలయాలు, రైతు భరోసాలు ప్రతి ఒక్కటి కూడా కుల మత భేదాలు లేకుండా సంక్షేమ పథకాలు అందించిన పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకోవాలి. అందరూ కూడా చెప్పినవి చెప్పినట్టుగా కూడా కులం చూడలే, మతం చూడలే, ప్రాంతం చూడలే, ఏది కూడా పార్టీని చూడలే. ప్రతి వర్గాలకి సమానంగా చేసిన వ్యక్తి మరి ఈయన